నమస్కారం. వెల్కమ్ టు ఫుడ్ అండ్ యోగా విత్ మాధవి. మనం ఈరోజు గైడ్ లైన్స్ ఫర్ యోగాసనాస్ని ప్రాక్టీస్ చేయడానికి ఫాలో అవ్వాల్సిన నియమాలు ఏంటో చూద్దాం. ముందుగా ఎలాంటి ప్లేస్లో యోగా ప్రాక్టీస్ చేయాలి? మన ఇంట్లో ప్రాక్టీస్ చేసేటప్పుడు మనం ప్రాక్టీస్ చేసే ప్లేస్ అంతా కూడా నీట్గా క్లీన్గా ఉండాలి, డస్ట్ లేకుండా, తర్వాత మంచిగా గాలి వెలుతురు బాగుండాలి, సఫకేటింగ్గా ఉండకూడదు. ఒకవేళ బయట పార్క్లో కానీ గార్డెన్లో కానీ ప్రాక్టీస్ చేయాలంటే మరీ విపరీతంగా వేడిగా ఉండకూడదు, విపరీతమైన చలి ఉండకూడదు, అండ్ గాలులు లేకుండా ఉండాలి, పొల్యూషన్ లేకుండా ఉంటే బయట చేసుకోవచ్చు. ఏ టైంలో యోగా ప్రాక్టీస్ చేసుకోవాలి? సో ఎర్లీ మార్నింగ్ ఎంటీ స్టమక్తో ఉన్నప్పుడు చేసుకుంటే మంచిది. పొద్దున్నే బౌల్స్ ఎంటీ చేసి యూరినల్స్ కూడా ఎంటీ చేసిన తర్వాత చేసుకుంటే ఎర్లీ మార్నింగ్ మన స్టమక్ ఇంటెస్టైన్స్ ఇవన్నీ చాలా రిలాక్స్డ్గా ఉంటాయి కాబట్టి మనం చాలా కంఫర్టబుల్గా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. మళ్ళీ బెనిఫిట్స్ కూడా బాగుంటాయి. ఒకవేళ నాకు ఎర్లీ మార్నింగ్ కష్టం, టీ కాఫీ తాగి చేసుకుంటాను అంటే అట్లీస్ట్ ఒక 45 minutes నుంచి 1 hour అన్న గ్యాప్ ఇస్తే మంచిది. మనకి వీ షుడ్ నాట్ ఫీల్ దట్ లిక్విడ్ మనకి తెలియకుండా ఉంటే మంచిది. ఎందుకంటే ఫార్వర్డ్ బెండ్ చేసినా బ్యాక్ బెండ్ చేసినా కానీ మనకి డిస్కంఫర్ట్ వస్తుంది. అది మనకి మౌత్లోకి వచ్చి మనకి డిస్కంఫర్ట్ కాజ్ చేస్తుంది, ఎనర్జీస్ని డిస్టర్బ్ చేస్తుంది. కాబట్టి సో అట్లీస్ట్ ఒక 45 minutes to 1 hour అన్న గ్యాప్ ఇవ్వాలి. బ్రేక్ఫాస్ట్ చేసి ప్రాక్టీస్ చేస్తానంటే ఒక 1.5 to 2 hours అన్న మినిమం గ్యాప్ ఇవ్వాలి, లైట్ బ్రేక్ఫాస్ట్ అయితే. ఓకే, లంచ్ తింటాను హెవీ మీల్ అయితే 4 hours అన్న గ్యాప్ ఇవ్వాలి. సో ఈవినింగ్ కూడా చేసుకోవచ్చు వెన్ ద స్టమక్ ఈజ్ ఎంటీ. సో మనం స్టమక్ హెవీగా ఉండి పొట్టలో ఇంకా ఫుడ్ డైజెస్ట్ అవ్వలేదు ఉంది అంటే అలాంటి ఫీల్ అయినప్పుడు అసలు ప్రాక్టీస్ చేయొద్దు. అట్లీస్ట్ ఒక 2 to 4 hours అన్న గ్యాప్ ఇవ్వాలి మనం తిన్న మీల్స్ని బట్టి. ఓకే, ఒకవేళ 1 liter వాటర్ తాగే ప్రైమరీ ప్రాక్టీస్ చేస్తా అంటే ఒక 20 minutes అన్న గ్యాప్ ఇవ్వాలి, ఒక 2-3 glasses వాటర్ తాగినప్పుడు. ఓకే, 1-2 సిప్పులు తాగితే పర్వాలేదు, బట్ ఎక్కువ వాటర్ తాగినప్పుడు ఒక 20 minutes గ్యాప్ ఇవ్వాలి. ఓకే, తర్వాత ఎలాంటి బట్టలు వేసుకోవాలి, క్లాతింగ్ ఎలా ఉండాలి అంటే మనకి ఫ్రీగా కంఫర్టబుల్గా కొంచెం లైట్గా ఉండేట్టు, మనం కంఫర్టబుల్గా ఆసనాలు ఫ్లో మంచిగా ఉండేటట్టు వేసుకుంటే మనకి కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ మనం ఆసనాలు ప్రాక్టీస్ చేసేటప్పుడు వాచెస్ కానీ, బ్రేస్లెట్స్, చైన్స్, స్పెక్టికల్స్ ఇలాంటివి పక్కన పెట్టి చేసుకుంటే మనకి డిస్టర్బెన్స్ ఉండదు, ఆబ్స్టకల్గా ఉండకుండా కంఫర్టబుల్గా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. తర్వాత బిగినర్స్ ఎంతసేపు ప్రాక్టీస్ చేయాలి అంటే బిగినింగ్లో ఒక పావు గంట నుంచి మొదలు పెట్టేసి గ్రాడ్యువల్గా ప్రాక్టీస్ని ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాలి. బిగినింగ్లో సూక్ష్మ వ్యాయామ ఒక వారం రోజులు ఒక పావు గంట ప్రాక్టీస్ చేసిన తర్వాత గ్రాడ్యువల్గా ఆసనాలులోకి వచ్చి సింపుల్ ఆసనాలు బిగినర్ సీక్వెన్స్ చేసి దెన్ సూర్య నమస్కారాలు, తర్వాత కొంచెం నెక్స్ట్ లెవెల్ ఆసనాలు అలా ప్రాక్టీస్ చేసుకుంటూ స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి. సో ముందు రోజే నేను 1-2 గంటలు చేశాను అనుకోండి, నెక్స్ట్ డేకి అసలు ఇంట్రెస్ట్ ఉండదు. సో గ్రాడ్యువల్గా కంఫర్టబుల్గా చేసుకుంటూ వెళ్ళాలి మన స్ట్రెంత్ స్టామినాని బట్టి. ఓకే, ఆసన మధ్యలో ఏమైనా మనకి టైర్డ్గా అనిపిస్తే మనం రిలాక్స్ అవ్వచ్చు. సో శవాసనలో కానీ, మత్స్యక్రీడలో కానీ, శశంకాసనాలో కానీ మనం రిలాక్స్ అయితే మళ్ళీ నెక్స్ట్ ఆసనాకి వెళ్ళిపోవచ్చు. తర్వాత ఎండ్ ఆఫ్ ద ఆసన అప్పుడు మనం అట్లీస్ట్ ఒక 5 to 10 minutes అన్న శవాసనాలో రిలాక్స్ అయ్యి అప్పుడు మనం ప్రాక్టీస్ని ఎండ్ చేయాలి. అండ్ ఆసన ప్రాక్టీస్ అయిన తర్వాత ఒకవేళ బ్రేక్ఫాస్ట్ కానీ ఏమైనా తినాలి అనుకుంటే ఒక 20 minutes గ్యాప్ ఇస్తే మంచిది. ఈవెన్ స్నానం చేయడానికి కూడా ఒక 20 minutes గ్యాప్ ఇస్తే చాలా మంచిది ప్రాక్టీస్ తర్వాత. తర్వాత బ్రీదింగ్ ఎలా ఉండాలి అంటే, సో మనం జనరల్గా ఫార్వర్డ్ బెండ్ చేసినప్పుడు ఎక్స్హేల్ చేస్తాం, బ్యాక్ బెండ్ చేసినప్పుడు ఇన్హేల్ చేస్తాం. సో ఇదంతా కూడా లంగ్స్ ఎక్స్పాన్షన్ అండ్ కాంట్రాక్షన్ దాన్ని బట్టే నడుస్తుంది అనమాట. సో ఫార్వర్డ్ బెండ్ చేసినప్పుడు ఎలా గమనించుకోండి మీరే, ఎక్స్హేల్ చేస్తున్నావా, ఇన్హేల్ చేస్తున్నావా, బ్యాక్ బెండ్ చేసినప్పుడు ఎక్స్హేల్ చేస్తున్నావా, ఇన్హేల్ చేస్తున్నావా. సో మన లంగ్స్ ఎక్స్పాన్షన్ అండ్ కాంట్రాక్షన్ని బట్టి మన బ్రీదింగ్ ఉంటుంది. ఓకే, ట్విస్టింగ్ అప్పుడు ఎలా ఉంది, సైడ్ స్ట్రెచ్ ఎలా ఉంది అనేది గమనించండి. దెన్ విల్ ఫాలో. ఓకే, తర్వాత మనకి ఎవరికైనా హెల్త్ ఇష్యూస్ ఉండి, సో మెడికేషన్ తీసుకుంటున్నా, లేకపోతే ఏమైనా ఇంజురీస్ అయినా, లేకపోతే సర్జరీస్ అయిన వాళ్ళు, ఫ్రాక్చర్స్ అయిన వాళ్ళు, సో పోస్ట్ సర్జరీ, వీళ్ళందరూ కూడా మీ డాక్టర్ అడ్వైస్ తీసుకుని మీ డాక్టర్ గారు ప్రాక్టీస్ చేయమన్నప్పుడే మీరు ప్రాక్టీస్ చేయండి. సో ఎనీ ఎక్సర్సైజ్. ఓకే, తర్వాత సివియర్గా బ్యాక్ పెయిన్ కానీ లేకపోతే సయాటికా సమస్యలు ఉంటే ఇంటెన్స్ ఫార్వర్డ్ బెండ్స్ చేయకుండా ఉంటే మంచిది. తర్వాత హెర్నియా అండ్ కోలైటిస్ లాంటి సమస్యలు ఉంటే ఇంటెన్స్గా మనం బ్యాక్ బెండ్స్ చేయకుండా ఉంటే మంచిది. తర్వాత హై బ్లడ్ ప్రెషర్, హార్ట్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు సో కంఫర్టబుల్గా రిలాక్స్డ్గా ప్రాక్టీస్ చేసుకోవాలి. మనం బాగా ఇంటెన్స్ ప్రాక్టీసెస్ అలాంటివి చేయకుండా ఉంటే మంచిది, విగరస్గా చేయకుండా ఉంటే మంచిది. సో ఎవరైనా సరే బిగినింగ్లో అయినా సరే, ఎవరైనా సరే ఎవరి బాడీ, వాళ్ళ ఏజ్, వాళ్ళ ఫిజికల్ కండిషన్, వాళ్ళ స్ట్రెంగ్త్, స్టామినా, ఫ్లెక్సిబిలిటీని బట్టి వాళ్ళ ప్రాక్టీస్ ఉండాలి. అంతేగాని వేరే వాళ్ళు బాగా చేస్తున్నారు కదా నేను కూడా వాళ్ళ చేయాలి అని ఫస్ట్ డేనే అలాగా ఇంటెన్స్ ప్రాక్టీస్ చేయకుండా ఉంటే మంచిది. అలా కంపేర్ చేసుకుంటూ ప్రాక్టీస్ చేసే కంటే కామ్గా ఉంటాం మంచిది. సో కన్సిస్టెంట్గా ప్రాక్టీస్ చేయాలి ఎవ్రీడే. అండ్ గ్రాడ్యువల్గా మన ప్రోగ్రెస్ మనం ఎవ్రీడే ప్రాక్టీస్ చేస్తూ ఉంటే బిగినింగ్ నుంచి
బిగినర్ సీక్వెన్స్, ఫస్ట్ సూక్ష్మ వ్యాయామ, బిగినర్ సీక్వెన్స్, తర్వాత సూర్య నమస్కార, అట్లా స్టెప్ బై స్టెప్ మనం వెళ్తూ ఉంటే మన ప్రోగ్రెస్ బాగుంటుంది. కన్సిస్టెంట్గా సేమ్ ప్లేస్, సేమ్ టైంలో, సేమ్ మ్యాట్ మీద మనం ప్రాక్టీస్ చేసుకుంటే మన ప్రోగ్రెస్ చాలా బాగుంటుంది. సో అలా చేయడానికి ట్రై చేయండి. సో మనకి బెనిఫిట్స్ బాగా తెలుస్తాయి అప్పుడు. మన హెల్త్లో మనం రిలాక్సింగ్గా ఉంటాం, ప్రశాంతంగా హ్యాపీగా ఉంటాం అన్ని మనకి వీ కెన్ ఎక్స్పీరియన్స్. ఓకే. సో మనకి డేలో ఏ టైంలో అయినా మనకి టైర్డ్గా అనిపించినా, స్ట్రెస్ఫుల్గా అట్లా అనిపించినా కావాలంటే మనం రిలాక్సేషన్ శవాసనలో ఒక 5-10 మినిట్స్ చేస్తే ఎనర్జీ బ్లాక్స్ ఉంటే కూడా వెళ్ళిపోతాయి. సో రిలాక్స్ అవ్వచ్చు. సో మనం ఈ గైడ్ లైన్స్ అన్నీ కూడా ఫాలో అయ్యి కన్సిస్టెంట్గా ఎవ్రీడే ప్రాక్టీస్ చేసుకుంటే మనకి బెనిఫిట్స్ అన్నీ బాగా వస్తాయి కాబట్టి, సో మెయిన్గా ఫుడ్ ఇవన్నీ కూడా బాగా చూసుకొని ప్రాక్టీస్ చేసుకోండి. ఓకే. ఇవన్నీ ఫాలో అయ్యి ప్రాక్టీస్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.